నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు 119 రోజులు గురువు వృషభ రాశిలో వక్రగతిలో సంచరిస్తున్నారు. ఇప్పుడు మనకి ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. 119 రోజుల పాటు వృషభ రాశిలో గురువు అక్టోబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 2:40 నుండి ప్రారంభమైన గురువు మృగశిర నక్షత్రం 2వ పాద ప్రవేశంతో ప్రారంభమై 2025 ఫిబ్రవరి 29వ తారీఖు మధ్యాహ్నం 12:40 వరకు కూడా వక్రస్థితిలో ఉంటాడు 119 రోజుల పాటు. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతుల కారకుడు గురువు. ఈ గురువు శుభాన్ని చేకూర్చే గ్రహం. ఈ గురువు వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మనం చూసుకునేటట్టయితే, సాధారణంగా వృషభ రాశిలోనే 40-43 డిగ్రీలకి వెనక్కి వెళ్తున్నాడు గురువు వక్రస్థితిలోకి. ఈ వక్రగతిలోకి వెళ్ళిపోవటం వల్ల ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూద్దాం. ఈ తులారాశి వీళ్ళకి చూసుకునేటట్టయితే సహజంగా అష్టమ స్థితిలో గురువు యొక్క సంచారం, అష్టమ స్థితిలో గురువు యొక్క సంచారం వక్రస్థితిలోకి వెళ్ళటం వల్ల వాళ్ళకి కొన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ మంచి ఫలితాల్లో ఏమిటి? వృత్తి వ్యాపారాల యందు ధనప్రాప్తి కలగటం. అంటే వాళ్ళు ఏదైతే చేస్తారో ప్రొఫెషను, ఒక వ్యాపారం అనుకోండి, వృత్తి ఏదన్నా అనుకోండి. ఒక బిజినెస్ చేసేవాడు బిజినెస్ చేస్తుంటాడు, అలానే ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తుంటారు, గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు గవర్నమెంటు, ప్రైవేటు, చిరు వ్యాపారులు ఉంటారు, బడా పారిశ్రామికవేత్తలు ఉంటారు, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు ప్రొఫెషన్లో. వాళ్ళందరికీ కూడా లాభం కలుగుతుంటుంది, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతుంటాయి, ప్రతి విషయంలో కూడా విజయం మీదే అన్నట్లుగా వరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం, కొంతమంది ప్రోద్బలంతో నూతన వ్యాపారాలు చేయటం, విదేశాలకు వెళ్ళటం, నిరుద్యోగులకి వాళ్ళు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం లభించటం, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, దాయాదుల యొక్క అన్నదమ్ముల యొక్క పంచాయతీలు, వాళ్ళ యొక్క ఆస్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, భార్యాభర్తల మధ్యలో ఆరోగ్యం బాగుండటం, ఆనందంగా ఉండటం, విదేశాలకు ప్రయాణం చేయటం, అలానే పుణ్యక్షేత్రాల యొక్క సందర్శన అనుకూలించటం, ఒకటి భూములు, గృహములు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్ని రకంగా కుటుంబ సమస్యలు కూడా వీళ్ళకి తీరిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్ని రకాలుగా అనుకూలంగా ఉండటానికి ఆస్కారం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే భూములు, ఇళ్ళు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అలానే మిత్రులతోటి కొంత విరోధ భావాలున్నా జాయింట్ వ్యాపారం అనేది కంటిన్యూగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత డబ్బులు, కొంత ఖర్చులు కూడా అవుతుంటాయి వీళ్ళకి. ఎలాంటి ఖర్చులు అవుతూ ఉంటాయంటే అసెట్స్ మీద ఎఫెక్ట్ పెడతారు. అంటే ఉన్న డబ్బు కాస్త భూములు, ఇళ్ళు కొనుగోలు చేయటం, పెట్టుబడులు, పిల్లల యొక్క చదువులు, విదేశాలకు వెళ్ళటం, కొన్ని గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే చదువుల మీద శ్రద్ధ పెట్టడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు కూడా ఉంటాయి వీళ్ళకి. అంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి పరిస్థితులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక మనోవేదన అనేది కొంత ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే మానసికంగా ఆందోళన పడుతూ ఉంటుంటారు. మానసికంగా ఆందోళన తగ్గించుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్త ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఊపిరితిత్తులు, లంగ్స్ సంబంధించిన డిసీజెస్ ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా పట్టడం చాలా మంచిది. మానసికంగా అశాంతి అనేది ఒకటి ఉంటుంది. మానసికంగా శాంతిపరంగా వెళ్ళాలి. రుణాలు లభిస్తూ ఉంటాయి వీళ్ళకి, బ్యాంకు లోన్లు లభిస్తుంటాయి, ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. ప్రతి దానికి కూడా సరైన విధానంలో, సరైన మార్గాల్లో వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే నేను విజయం సాధించాలి, నేను కష్టపడాలి, ముందుకు వెళ్ళాలి, ఆలోచన సరళు మారుతూ ఉంటాయి. అంటే బద్ధకంగా కూర్చున్న వ్యక్తులు కూడా మారిపోతారు. ఇప్పుడు మారిపోయి లాభాల బాటలో కలగటం ఒకటి, మానసికంగా ప్రశాంతంగా ఉండటం ఒకటి, ఆరోగ్యరీత్యా కూడా శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అంటే గురువు వల్ల వీళ్ళకి ఎక్కువ శాతం మంచి జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది. అందువల్ల వాళ్ళకి విశేషమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మికంగా ధనలాభం కూడా కలుగుతుంది. కొన్ని రకరకాల బాకీలు కూడా వసూలు కావటం ఒకటి, కొన్ని మార్పులు జీవితంలో వాళ్ళు ఊహించని మార్పులు జరుగుతుంటాయి. ప్రయాణాల వల్ల లాభం కలగటం, ఎమినెంట్ స్కాలర్స్తో బాగా పరిచయం, రకరకాల వ్యక్తులను తీసుకొని రావటం, వీళ్ళ వ్యాపారంలో చేర్చటం, స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలగటం, పిల్లల చదువు పట్ల శ్రద్ధ పెట్టడం, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు కూడా గతంలో ఏదైతే ఆపుకున్నారో ఆ చదువును మళ్ళీ కంటిన్యూ చేయటం, వ్యాపారాన్ని మళ్ళీ కంటిన్యూ చేయటం, ఇలాంటి వార్తలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొంత మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఈ ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బంది అయిన పరిస్థితులు కానీ,
తర్వాత ఆరోగ్యరీత్యా అనుకూలంగా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి కొన్ని మార్పులు సంభవిస్తుంటాయి. మానసికంగా పరంగా ఉండే దోషాలని తొలగించుకొని ముందుకెళ్తే సరిపోతుంది. కానీ కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ రాశి వారికి మంచిది గురుగారు? తప్పకుండా వీళ్ళు గురువారం రోజున ప్రత్యేకంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఇంటిలో ఆహారం తయారు చేసి ఆహారాన్ని గుళ్ళ దగ్గర ఉండే బిచ్చగాళ్ళకు పెట్టడం ఒకటి, అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. అలానే దాంతోపాటు కొద్దిగా వాళ్ళు గురువారం రోజున ప్రత్యేకంగా చేయాల్సింది ఏంటంటే, రావి సముద్రులతోటి హోమం చేసుకోవటం. ఆ హోమం చేయటమే కాకుండా వాళ్ళు గురువు యొక్క ఆరాధన చేయాలి, నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిపెచ్చ రాహవే కేతువే అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842